హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పన్నీర్ కర్రీ మనం ఇంట్లో ఉండేటితో చాలా ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికోసం అయితే నేను 4 పండిన టమాటాలు, 1 ఉల్లిపాయ, అలాగే 2 స్పూన్ల జీడిపప్పు, అల్లం 1 ఇంచి, వెల్లుల్లిపాయలు 4, యాలక్కాయలు 2, లవంగం మొగ్గలు 3, చిన్ని దాల్చిన చెక్క వేసాను. చూసారా టమాటాలు ఎలా కట్ చేసుకోవాలండి. 1 ఉల్లిపాయ అనమాట. స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నాను. గిన్నె పెట్టుకున్న తర్వాత అది కాస్త హీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా, అందులో ఏమీ వేయలేదు నేను. ఆ గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ అయితే వేసాను. అలాగే నేను తీసుకున్న మసాలా కూడా వేసేస్తున్నాను. చూడండి, నేను అల్లం చిన్న చిన్న ముక్కలుగా కోయటం మర్చిపోయి 1 ఇంచ్ అలాగే వేసేసాను. మీరైతే కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇందులో అయితే 2 గ్లాసులు వాటర్ అయితే ఇలా పోసుకోవాలి. మీకు ఒక గ్లాస్ సిప్ అయిపోయింది అనమాట, చూపించలేకపోయాను. చూస్తున్నారు కదా, ఇది చక్కగా ఇవన్నీ కూడా చక్కగా హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. నేనైతే ఉడికించేసుకున్నాను, బాగా ఉడికించేసుకున్నాను. వాటర్ లేకుండా ఇంకిపోయింది. మీరైతే కాస్త వాటర్ ఉంచేటట్టు చూసుకోండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుంటే ఇంకా నీళ్ళు ఏమీ యాడ్ చేయకూడదండి. మరిగిన నీటితోనే మనం అయితే మిక్సీ వేసేసుకోవాలి. నేను ఇది పూర్తిగా బటర్తో అయితే వండుతున్నాను. చూడండి, ఈ బటర్ అయితే 3 స్పూన్లు ఉంటుంది. మీరైతే 2 స్పూన్లు వేసుకొని కాస్త ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేయలేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే చెప్తున్నాను నేను మీకు. చూస్తున్నారు కదా, నేనైతే ఒక 1/2 స్పూన్ అయితే కారం వేసాను అనమాట. ఈ కూరకి కారం అంతగా ఉంటే బాగోదు, సరేనా. ఇలాగా ఒకసారి కారం అంతా ఒకసారి ఆయిల్లో ఇలా వేపించిన తర్వాత మనం పేస్ట్లా చేసుకున్నాం కదా, మిక్సీలో వేసుకొని అదంతా కూడా ఇలా అయితే వేసేస్తున్నాను. ఇది బటర్తో వండుతున్నాం కదా, వేయగానే మంచి స్మెల్ అనేది వస్తుందండి. చూసారు కదా, ఒక గట్టి తీసుకొని ఇలా మొత్తం కలిసేటట్టు తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పేసుకున్న తర్వాత ఒక మూత అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే ఇప్పుడు ఉడికించేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నేను మూత పెట్టేస్తాను. మీకు ఈ కూరకు మంచి టేస్ట్ రావాలంటే కసూరి మేతి అస్సలు మిస్ అవ్వద్దండి, ఇది వేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఫ్రెష్ క్రీమ్. ఈ ఫ్రెష్ క్రీము ఎలా తయారు చేసుకోవాలి, షాప్లో కొనుక్కురావాలా, ఎలా తయారు చేసుకోవాలి, అసలు ఇది ఎలా ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది మట్టుకి ఫ్రెష్ క్రీమ్ కంపల్సరీ ఉండాలి. చూడండి, ఇప్పుడు మీకు నేను మూత అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో మీరు కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి, నాకు సరిపోతుంది. ఇందులో కాస్త నేనైతే ధనియాల పొడి వేసాను. నేను తీసుకున్న మసాలా అయితే నాకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూస్తారు కదా, పన్నీరు మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసి వేసుకోండి. నేనైతే పన్నీరు వేసేస్తున్నాను అనమాట. చాలా సింపుల్గా, ఈజీగా బిగినర్స్ చేసిన, ఫస్ట్ టైం చేసిన చాలా బాగా కుదురుతుంది మీకు ఈ పన్నీర్ కర్రీ. చూసారు కదా, ఇవి వేసిన తర్వాత స్పీడ్గా తిప్పేయకూడదు, ఎందుకంటే స్లోగా తిప్పుకోవాలి. ఎందుకంటే పన్నీర్ చితికిపోతుంది అనమాట, చిన్న చిన్న పీసుల్లో అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇందులో మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసుకోండి. నేను ఎక్కువ రాళ్ళు ఉప్పు ప్రిఫర్ చేస్తానండి, నాకు తెలుస్తుంది ఎంత వేసుకోవాలో, అందుకే నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. మీరు టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూసారు కదా, మనకైతే పన్నీర్ కూర రెడీ అయిపోతుంది. ఇందులో ఇప్పుడు మనకి మంచి టేస్ట్ రావాలంటే దీంట్లో మనము కసూరి మేతి కంపల్సరీ వేయాల్సిందే. ఇది వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది, మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కూడా వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనం ఫ్రెష్ క్రీమ్ అనేది వేస్తున్నాను. నేను ఒక చేత్తో పట్టుకొని తీయటం వీడియో తీస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను నేను మీకు. ఇది చాలా ఉందండి, ఇలా డైరెక్ట్గా మీకు చూపించడం కోసమని ఇలా వేస్తాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే తింటారు. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా కుదురుతుంది, బిగినర్స్ చేసినా చాలా బాగుంటుంది అనమాట. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.